జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభలో దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలో బీసీలు మేధోమథన సమావేశం నిర్వహించారు. జనాభా లెక్కలు బీసీ కులగణన ప్రకారం నిర్వహించాలని తీర్మానించారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలని తీర్మానంలో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ సోదరుడికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని త్వరితగతిగా పూర్తి చేయాలని చెప్పని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు సమగ్ర కులగణన కూడా చేయాలని చెప్పని మేము అనేక దఫాలుగా కార్యక్రమాలు తీసుకున్నటువంటి సందర్భం. ఏప్రిల్ 1, 2026న దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభమైంది. కేంద్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే కులగణన ఉందో ఆ కులగణన లేకుండా జనగణన జరుగుతుంది. దీనిని సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ బీసీ కులగణన జరిగేలా మీరు చొరవ చూపాలి. మీరు చొరవ చూపి బీసీలకు న్యాయం చేయాలి.